నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. అభివృద్ధి ఫలితాలు వస్తాయని చెప్పేసి అందరినీ నమ్మి గెలిపించినటువంటి నాయకులందరికీ మీకు అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేద్దామని చెప్పేసి స్పందించి ఇక్కడ బాధ్యత తీసుకొని మేమున్న మన వాళ్ళ కోసం మేము ఎటువంటి అనంతపూర్ అధ్యక్షులైనటువంటి మాధవయ్య గారికి, అలాగే దక్షిణ జిల్లా అధ్యక్షుడు ప్రభాకరణ గారికి మొదటిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తామనుకుంటున్నాం. ఇక్కడ మేము కేవలం సొంతంగా మనకు ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ వస్తున్నాం. మీకు అన్ని కూడా మేము అన్ని స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు ముందుకు వచ్చిన వాళ్ళతో ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మొదటగా మాధవయ్య గారిని మన ప్రభాకరణ మన వాల్మీకి సోదరులందరిలో ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మనమంతా ఐక్యతగా ఉండి ఎస్టీ హోదా సాధించేంత వరకు పోరాడాలని నేను ఎస్టీ సాధనకి చాలా కష్టపడుతున్నాము. మా తరం ఈ తరం పోతే వచ్చే తరం పోరాటం ఆగిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ తరం వాళ్ళు ఈ పోరాటంలో గెలుపొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక ఎలక్షన్ ఒక వారం ఉందన్నగా ఇక్కడ లవన్న రాజు అన్న నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినవి మన అంబేద్కర్ అన్న చాలా మంచి వ్యక్తి, చాలా మంది ఉపయోగపడతారా, ఆయన కొన్ని విధానాలు తెలుసు, ఆయనకి ఈసారి ఓటేసి గెలిపించుకున్నాము అన్నాడు. సరే అన్న తప్పకుండా చేద్దామని చెప్పాను. చేశాము, చేసి నిరూపించుకున్నాము. మా ఊళ్ళో మొత్తం మా 200 మన అంబేద్కర్ సార్ గారికి ఏజ్ మనీ గుర్తించి గెలిపించుకున్నాము. అందుకే ఈ సక్సెస్ ఖచ్చితంగా మా బీసీలుగా వాల్మీకులు ఎస్టీలుగా చేయాలని కోరుకుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి. ना वीडियो ऑटोमेशन वीडियो कंट्रोल ना पकड़ा टच पकड़ చెప్తారు. దశాబ్దాల కాలంగా వాల్మీకుల చిరకాల కోరికైనటువంటి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశంపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ద్వారా అందరూ ఒకటే కోరుకుంటున్నారు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా అనేక రకాల విద్యా ఉపాధి అన్ని రంగాల్లో కూడా వెనుకబడతానికి గురై ఈరోజు ఇప్పుడు కూడా అనేక రకాలుగా హింసించబడుతున్నటువంటి వాల్మీకి జాతికి ఈరోజు నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకొని తిరిగి వాల్మీకులు ఎస్టీలుగా పునరుద్ధరణ జరిగితేనే ఆ యొక్క వాల్మీకుల యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటి విద్యా అవకాశాలు కానీ ఆర్థికంగా మెరుగుపడుతున్న లక్ష్యంతో ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ తరుణంలో తప్పకుండా మేమందరూ కూడా అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ కలిసి ఒకసారి మేము కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ తరఫున అందరి ఎంపీలు కలిసి మాట్లాడుకొని పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావన తీసుకొచ్చి తప్పకుండా ఎస్టీగా గుర్తించేటువంటి ప్రక్రియని చేయబోతున్నామని చెప్పి సభ తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక అంశంగా నిలబడిపోయింది. చాలా వరకు వాల్మీకి జాతిలో పెద్దలందరూ కూడా ఈ ప్రయత్నాలు చేసి అసూలు బాసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మా యొక్క హక్కును తిరిగి పొందడం కోసం అన్ని రకాలైనటువంటి ఉద్యమాలు చేపట్టే కోసం కూడా ఈరోజు యువత ముందుకు వచ్చినారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు కాకుండా మేమందరూ కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబాటానికి గురైనటువంటి వాల్మీకి జాతిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంగా మేము కూడా తప్పకుండా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ వాల్మీకుల యొక్క చిరకాల కోరికైన ఎస్టీ పునరుద్ధరణ కోసం
పార్లమెంట్ లో ప్రస్తావన తీసుకొచ్చి తద్వారా మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా మా యొక్క సమస్యలు వివరించి తప్పకుండా ఎస్టీగా గుర్తించే ప్రక్రియని చేపట్టబోతుందని నమోదు చేసుకుంటున్నాను. బంధువులందరికీ నమస్కారాలు. కొత్త ప్రభుత్వంలో బహుశా తొలి ఎస్టీ సాధన అంశం పైన ఏర్పాటైన కార్యక్రమంగా నేను దీన్ని భావిస్తా ఉన్నా. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చనే నమ్మకంతో, అట్లాగే ఈ విషయం పైన అందరికీ అవగాహన కల్పించాలి, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బహిరంగ సభలాగా సార్ మీరు నా నియోజకవర్గం రాయదుర్గం ఇక్కడికి రండి అని అక్కడికి రాకముందే ఒక 5 మంది తహసీల్దార్లతో ఒక 2 వారాల పాటు 3 విలేజ్లు సెలెక్ట్ చేసుకొని, ఎక్కువ మంది మన వాళ్ళు ఉండే గ్రామాలు సెలెక్ట్ చేసుకొని, ఇందాక మన జక్కల శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఒకప్పుడు రాయదుర్గం కూడా బళ్ళారి జిల్లాలోనే ఉండేది. బళ్ళారి జిల్లాలో నుంచి అనంతపురం జిల్లాలో కలవడం వల్ల రాయదుర్గంలో ఉండే వాల్మీకులు బీసీలు అయినారు తప్ప నిజంగా అక్కడే ఉంటే అందరూ కూడా ఎస్టీలుగా ఉండేవాళ్ళు. కాబట్టి రాయదుర్గంలో ఉండే గ్రామాలకు, కర్ణాటకలో ఉండే గ్రామాలకు దాదాపు 5-6 తరాలుగా ఉన్న సంబంధ బాంధవ్యాలు, అట్లాగే విద్యాపరంగా, ఆర్థిక పరంగా ఎంతమందికి సొంతంగా ఇల్లు లేవు, ఎంతమందికి లెట్రిన్లు లేవు, ఎంతమందికి చదువుకోలే, ఎంతమంది డిగ్రీ పాస్ అయినారు, ఇట్లాంటి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని నిరూపిస్తూ ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రుద్రంపేట వాల్మీకి కళ్యాణ మండపంలో చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు, రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు మరి అంబికా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, వీళ్ళంతా పాల్గొని ఈ అనాదిగా తరతరాలుగా ఉన్నటువంటి వాల్మీకి బోయల యొక్క అన్యాయాన్ని గుర్తించి కొన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడే కాదు, దాదాపు దశాబ్దాల కాలంగా కూడా అనేక సంఘాలు, బోయ హక్కుల పోరాట సమితి అయితేనేమి, వాల్మీకి సంక్షేమ సంఘం అయితేనేమి, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సంఘం అయితేనేమి, అదేవిధంగా వాల్మీకి సేవాదళాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎస్టీ సాధన కోసము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వము 2017లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017 డిసెంబర్ 2వ తేదీన బిల్లు ప్రవేశపెట్టి యునానిమస్ గా కేంద్రానికి పంపించడం, మరి కేంద్రంలో కొన్ని అడ్డంకుల వల్ల అది అక్కడ ఆగిపోవడం జరిగింది. మరి దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పేసి ఒక ప్రాంతానికి ఒక విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి పాలకులు. మరి గతంలో 1956లో నీలసంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అన్యాయాన్ని మరి ప్రజలకి తెలియజేసి ఈ ఎస్టీ సాధన కోసము ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించి తప్పకుండా ఎస్టీ సాధన సాధించుకుంటాం. మరి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి కార్యకర్తలను కానీ, జిల్లా స్థాయిలో నాయకులు కానీ, మండల స్థాయిలో కానీ రాష్ట్ర నాయకులని ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఢిల్లీ స్థాయిలో కూడా ఒక ధర్నాలు కూడా ఏర్పాటు చేసి మేము అక్కడ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఎస్టీ సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు చిరుపోల కేశవ, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ రోజు 2 రోజుల పాటు ఎస్టీ అంశం మీద చర్చా వేదిక పెట్టడం జరిగింది. దీనికి ప్రజాప్రతినిధులు కావడం, మా సోదరులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు కానీ, మా ప్రధాన కార్యదర్శి కాంతినాయుడు గారిని, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎక్కువ శ్రీనివాస్ గారు అందరూ రావడం జరిగినది. మా ఈ ఎజెండా ఏమంటే, ఇంతకుముందు 1956 ముందు ఉన్న ఎస్టీ హోదానే మేము పొద్దునుంచి కోరుతున్నాం, కానీ ప్రత్యేకంగా ఎస్టీ హోదా మాకు కావాలని మీకు కోరడం లేదు. ఎందుకంటే రాయలసీమలో అత్యంత వెనకబడిన జాతి ఏదైనా ఉందంటే ఒక వాల్మీకి బోయ జాతి మాత్రమే. మాకు ఎటువంటి వృత్తి లేదు కాబట్టి, మాకు విద్య వృత్తి కాబట్టి మేము మా విద్య కూడా మేము దాంట్లో కూడా రిజర్వేషన్ పొలాలు పొందాలి కాబట్టి మాకు ఎస్టీలు చేర్చమని కోరుతున్నాం. ఈ ప్రపంచంలో ఇక్కడ కూడా ఒకే జాతికి 2 రిజర్వేషన్ లేవు.
ఎక్కువ ఇండియాలో మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. ఒక మేము మన ఏజెన్సీ ప్రాంతాలు ఎస్టీలు గాను ఇతర ప్రాంతాలు బీసీలు గాను ఉన్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ అంశం మీద చర్చించి మమ్మల్ని ఒక్క జాతిగానే చూడమని, ఇతర ప్రాంతాల వరకు మమ్మల్ని విభజించదని కోరుకుంటున్నాం. జై వాల్మీకి. జై వాల్మీకి. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలను ప్రతి ఒక్క పార్టీ మోసం చేస్తూ వచ్చింది.